హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. యూపీ వచ్చిన తర్వాత ఇంకా నా హెల్తీ మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశానండి. మార్నింగ్ లేవగానే వాకింగ్ చేస్తున్నాను. మార్నింగ్ 6:00 అవుతుంది. ఆంధ్ర నుంచి వచ్చిన తర్వాత ఒక 5, 6 డేస్ ఫుల్ బిజీ అయిపోయాననమాట. సాత్విక్ కూడా హెల్త్ బాలేదు కదండీ! లాస్ట్ వీడియోలో చూసారు కదా! ఇంకా ఇప్పుడైతే మొత్తం సెట్ అయిపోయాము. ఇంకా మా హెల్తీ రొటీన్ అంతా కూడా స్టార్ట్ చేశాము. మార్నింగ్ వాకింగ్ చేసి ఇంకా పార్క్‌లో పువ్వులుంటాయండి. ఇప్పుడు సమ్మర్ కదా! ఎక్కడ చూసినా మనకి మందార పువ్వులు, నందివర్ధన పువ్వులు ఇవన్నీ కూడా మంచిగా పూస్తున్నాయి. వింటర్‌లో అస్సలు పువ్వులు పూయవండి. ఎందుకో తెలీదు. ఇక్కడ ఉండే చలికో ఏమో! ఇంకా వింటర్ స్టార్ట్ అయింది కదా! ఇంకా పూజ దగ్గరికి మనకి ఎక్కువ పువ్వులుంటాయి. వింటర్‌లో అయితే అస్సలు పువ్వులుండవు. ఇంకా వాకింగ్ చేసిన తర్వాత ప్రతిరోజు ఈ విధంగా పార్క్‌లో ఉండే పువ్వులన్నీ కూడా కొన్ని ఈ విధంగా కోసుకువెళ్తాను. లక్ష్మి గారు స్నానం చేయకుండా పూజ దగ్గరికి పువ్వులు కోయకూడదండి. ఈ కామెంట్ నాకు ఖచ్చితంగా మీ నుంచి వస్తుంది. అయితే నేను ఫ్రెష్ అయ్యి పూజ దగ్గర అన్నీ సర్దుకుని కిందకొచ్చేసరికి అస్సలు పువ్వులు ఉండవండి. టెంపుల్ ఉంది కదా! పూజారి గారు కోసుకువెళ్తారు. అలాగే అందరూ కూడా పూజ చేసుకుంటారు కదండీ! వాళ్ళందరూ కూడా పువ్వులు కోసేస్తారనమాట. ఇంకొంతసేపు అయితే అస్సలు పువ్వులు ఉండవు. అందుకని మార్నింగ్ వాకింగ్ చేసేటప్పుడే కొన్ని పువ్వులు నేను తెచ్చుకుంటాను. ఇంకిక్కడ ఇంటికొచ్చిన తర్వాత చల్లగా ఒక గ్లాస్ వాటర్ అయితే తాగుతున్నాను. ఇంకా వచ్చిన 2 డేస్‌కే కుండ అయితే పెట్టేశానండి. లాస్ట్ ఇయర్ తీసుకున్న కుండ అన్నమాట అది. వచ్చిన తర్వాత నీట్‌గా క్లీన్ చేసి పెట్టాను. అండ్ కుండలో వాటర్ చాలా చల్లగా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగే అలవాటు లేదండి. కంపల్సరీ ఎవ్రీ సమ్మర్‌కి కుండ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. కుండలో వాటరే తాగుతాము. ఇంకిక్కడ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి రాత్రి నేను బొబ్బర్లు, పెసలు నానబెట్టానండి. అందులో కొంచెం బ్రౌన్ రైస్ వేశాను. చాలా కొద్దిగానే వేశానండి. ఒక గుప్పెడు కూడా కాదు. ఇంకా ఇంకా తక్కువే వేశాననమాట. ఇంకా బొబ్బర్లు, పెసలు ఈ విధంగా మిక్సీ జార్‌లోకి తీసుకొని ఫస్ట్ అందులో నేను పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు కూడా వేశాను. అవి వేసిన తర్వాత ఇంక ఇవి కూడా వేసేసి అన్నీ కలిపి ఈ విధంగా గ్రైండ్ చేశాను. హెల్తీ ప్రోటీన్ దోస బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. సో, ఈ పిండితో నేను దోసలు వేస్తాను. ఇదే పిండి మీరు కొంచెం గట్టిగా రుబ్బుకుంటే గనక అంటే వాటర్ తక్కువ వేసి గట్టిగా రుబ్బుకుంటే వడలు వేసుకోవచ్చు. పునుకుల్లాగా కూడా వేసుకోవచ్చు. నేను ఎక్కువగా దోసలు వేస్తూ ఉంటానండి. పెసలు లేకపోతే గనక ఓన్లీ ఈ బొబ్బర్లు కొంచెం రైస్ నానబెట్టి కూడా దోసలు వేస్తూ ఉంటాను. బొబ్బర దోసలు వేస్తూ ఉంటానండి. చాలామంది ఎక్కువగా బొబ్బరి వడలు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా! నేనైతే దోసలే ఎక్కువగా వేస్తాను. ఎందుకంటే ఇక్కడికొస్తే మా లైఫ్ స్టైలు అంటే ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా మారిపోతాయి కదండీ! అంతా కూడా హెల్తీగానే తింటాము. ఎక్కువ ఆయిల్ ఫుడ్ అది ప్రిపేర్ చేయను కదా మార్నింగ్ టైంలో. అందుకని బొబ్బర్లు ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుంటానండి. ఇక్కడ పెద్దగా దొరకవు. ఏమో అండి మార్కెట్‌లో ఉంటాయేమో నాకు తెలీదు గానీ నేనెక్కడ చూడలేదు. అందుకని ఊరు నుంచి వచ్చేటప్పుడే బొబ్బర్లవి తెచ్చుకుంటాను. ఇంకా ఆ బొబ్బర్లు నానబెట్టి ఈ విధంగా దోసలవి వేస్తూ ఉంటాను. ఈ దోసలు పిల్లల కోసం వేస్తున్నానండి. స్కూల్ బాక్స్‌లో పెట్టడం కోసం. ఈ దోసలు చాలా పల్చగా వస్తాయి. వేసుకున్న తర్వాత పైన ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ వేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్‌కి వెళ్తున్నారు. థర్డ్ క్లాస్‌లోకైతే వచ్చేసారండి. థర్డ్ క్లాస్‌లో ఫస్ట్ డే స్కూల్ అనమాట. సాహితమ్మ కొంచెం మొహం మార్చుకుని వెళ్తుంది కదండీ! సాహితీ, సాత్విక్ ఇద్దరికీ గొడవయింది. సాహితమ్మ షూసు సాత్విక్ వేసేసుకున్నాడు. తీయమంటే తీయలేదనమాట. ఇంకా నేను కూడా టైం అయిపోయింది కదా! ఏ షూ అయితే ఏంటి అని గట్టిగా అరిచాను. అందుకని మా సాహితమ్మ మొహం మార్చుకుని వెళ్తుంది. ఫస్ట్ డే స్కూల్ కదమ్మా నవ్వుతూ వెళ్ళు అని చెప్తున్నాను. 7:30కి స్కూల్ అండి. ఇప్పుడు టైం 7:15 అవుతుంది. ఇంకా ఆ టైంకి స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారు. 12:30 వరకే స్కూల్ అండి. ఎండ ఎక్కువగా ఉంది కదా! అందుకని 12:30 వరకు లేదంటే 2:00 వరకు స్కూల్ ఉంటుంది. ఇక్కడ కూడా ఎండలు మామూలుగా లేవండి. ఎండలు మండిపోతున్నాయి. ఇంకా మార్నింగ్ టైంలోనే ఈ విధంగా ఎండొచ్చేస్తుంది. ఇంకిక్కడ పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఒక మంచి డీటాక్స్ జ్యూస్ ప్రిపేర్ చేసుకొని రిలాక్స్డ్‌గా కూర్చొని తాగుతున్నానండి. ఇది ఏబీసీ జ్యూస్ యాపిల్, క్యారెట్, బీట్రూట్ జ్యూస్ అనమాట. ఇంకిక్కడికొస్తే నేను మార్నింగ్ టైంలో ఏదో ఒక మంచి డీటాక్స్ వాటర్ గానీ, డీటాక్స్ జ్యూస్ గానీ ప్రిపేర్ చేసుకుంటాను కదండీ! ఏబీసీ జ్యూస్ లేడీస్‌కి చాలా మంచిదండి. ముఖ్యంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తో బాధపడే వారికి, అలాగే రక్తహీనతతో బాధపడే వారికి చాలా మంచిది. రెగ్యులర్‌గా అంటే వారానికి 2, 3 సార్లైనా తీసుకుంటే చాలా మంచిది. ఇంకిక్కడ డీటాక్స్ జ్యూస్ తాగిన వెంటనే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. అర్జున్ మార్నింగ్ లంచ్ బాక్స్ తీసుకువెళ్తారు గదా! అందుకని వంటయితే చేస్తున్నాను. ఈరోజు లంచ్‌లోకి చాలా సింపుల్‌గా బంగాళాదుంప, క్యాప్సికమ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే కొంచెం రసం కూడా ప్రిపేర్ చేశాను.
ఈ కడాయి చూసారు కదండి, ఇది స్టెయిన్లెస్ స్టీల్ కడాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. వంటలన్నీ కూడా ఎక్కువగా ఇందులోనే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇది ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి. ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో మనకి స్టెయిన్లెస్ స్టీల్, క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ చాలా మంచి క్వాలిటీలో దొరుకుతాయి. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. నా కూపన్ కోడ్ లక్ష్మి12 యూస్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇంకా అర్జున్కి కూడా లంచ్ బాక్స్ పెట్టేశానండి. ఆయన కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. చాలా రోజుల తర్వాత దేవుని దగ్గర ఈ విధంగా నిండుగా పువ్వులు పెట్టుకుని పూజ చేసుకున్నానండి. వింటర్లో ఇక్కడ అసలు పూజకి పువ్వులే దొరికేవి కాదు. అప్పుడు నాకు అసలు పూజ చేసినట్టే ఉండేది కదండి. ఇంకా ఇప్పుడు వింటర్ కదా, పార్క్లో మనకి ఎక్కువ పువ్వులు ఉంటాయి. ఇంకా దేవుని దగ్గర ఈ విధంగా నిండుగా పువ్వులు పెట్టుకుని పూజ చేసుకుంటాను. దేవుని దగ్గర పెట్టుకోవడానికి మందార పువ్వులు చాలా బాగుంటాయి కదండి. ఎరుపు మందార పువ్వులు చాలా నిండుగా ఉంటాయి. ఇక్కడ మార్నింగ్ పూజ అయ్యేసరికి టైం దగ్గర దగ్గర 10:30 అయిపోయిందండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను వాటర్ మిలన్ తీసుకుంటున్నాను. ఇక్కడికి వస్తే నా ఫుడ్ టైము రెండు కూడా చేంజ్ అయిపోతాయండి. అత్తయ్య గారి ఇంటి దగ్గర చాలా తొందరగానే తినేస్తారు. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 7:30 లోపే అయిపోతుంది. ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ 10:30 అవుతుందండి. ఆ టైంకే తింటాను నేనైతే. విలేజ్ వ్లాగ్స్ మిస్ అవుతున్నాం లక్ష్మి గారు అని అందరూ కామెంట్స్ పెడుతున్నారు. మీతో పాటు నేను కూడా చాలా చాలా మిస్ అవుతున్నానండి మా విలేజ్ని, రిలేటివ్స్ని, మా పెరటి జామ చెట్టుని, ఆ నేచర్ని చాలా చాలా మిస్ అవుతున్నాను. నేను ఆంధ్ర నుంచి వచ్చిన తర్వాత చాలామంది వెయిట్ చేసే వీడియో ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు నేను ఏం తెచ్చుకున్నాను అనేది. ఈ వీడియో నేను నిన్న మార్నింగ్ షూట్ చేశానండి. అండ్ అది ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. యూపీ నుంచి ఆంధ్ర వెళ్ళేటప్పుడు మాకు పెద్దగా లగేజ్ ఏమీ ఉండదు, కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం లగేజ్ ఎక్కువగానే ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ దొరకని కొన్ని సరుకులు, వస్తువులు అవన్నీ తెచ్చుకుంటాం కదా, అందుకని లగేజ్ ఎక్కువగానే ఉంటుంది. నేను ఆంధ్ర నుంచి వచ్చిన ప్రతిసారి అక్కడి నుంచి ఏం తెచ్చుకున్నాము అనేది మీకు చూపిస్తూ ఉంటాను కదండి. ఈరోజు వీడియోలో కూడా నేను ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకున్నాను అనేది చూపిస్తాను. మేము యూపీ వచ్చి దగ్గర దగ్గర 1 వీక్ అయిపోతుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలకి హెల్త్ అది అప్సెట్ అవడం వల్ల ఇంకా హౌస్ అవి క్లీన్ చేసుకునే దీనిలో పడిపోయి ఈ సరుకులు అవన్నీ కూడా ఒక చోట పక్కన పెట్టేశానండి. కొన్ని ఇంపార్టెంట్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునేవి అవి వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను, కానీ ఈ సరుకులు ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసి ఉంచాను అనమాట. సో ఇప్పుడు కొంచెం నాకు ఫ్రీ టైం దొరికింది, ఖాళీ అయింది. ఇంకా ఇవన్నీ తీసి సర్దుకుందాము అని తీస్తున్నాను. ఇంకా తీసేటప్పుడు మీకు కూడా చూపించాలి కదా, సో అందుకని వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకున్నాము అనేది చూపిస్తాను. నేను ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు ఏం సరుకులు తెచ్చుకుంటాను అనేది మీలో చాలా మందికి తెలుసు కదండి. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత ఏం తెచ్చుకున్నాను అనేది వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీలో చాలా మందికి తెలుసు. అయితే ఈసారి కొన్ని సరుకులు అయితే మార్చానండి. ఎందుకంటే హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి అని కొన్ని ఐటమ్స్ అయితే మార్చాను. సో యాజ్ యూజువల్ నేను ఎప్పుడు ఆంధ్ర నుంచి వస్తున్నా సరే మినపప్పు అయితే కంపల్సరీ తెచ్చుకుంటానండి. ఒక 3-4 కేజీలు అట్లా తెచ్చుకుంటాను అనమాట. ఎందుకంటే ఇక్కడ మినపప్పు దొరకదు. ఒకవేళ దొరికినా కూడా అది అస్సలు బాగోదు, నాకు నచ్చదు. అందుకని అక్కడి నుంచి ఎక్కువగా మినపప్పు, ఇడ్లీ రవ్వ కూడా తెచ్చుకుంటాను. అయితే ఈసారి ఇడ్లీ రవ్వ తెచ్చుకోలేదండి. ఇడ్లీ రవ్వకి బదులుగా మిల్లెట్స్ తెచ్చుకున్నాను. మిల్లెట్స్, రాగులు, జొన్నలు ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం రైస్ తగ్గించాలి, హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి అని ఈసారి ఇడ్లీ రవ్వ అయితే తీసుకురాలేదండి. ఇంకా రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, మిల్లెట్స్ ఇడ్లీ ఇట్లా ప్రిపేర్ చేసుకుందాం, ఇడ్లీ రవ్వ యూస్ చేయకూడదు అని అనుకున్నాను. సో అందుకని ఈసారి మిల్లెట్స్, రాగులు ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఈ సరుకులన్నీ కూడా నేను భీమవరం డీమార్ట్ నుంచి తెచ్చుకున్నానండి. సో భీమవరం డీమార్ట్కి వెళ్ళామన్నమాట. అక్కడైతే ఇంకా అన్నీ ఉంటాయి కదా ఒకే చోట అని అక్కడి నుంచి తెచ్చుకున్నాము. సో 2 కేజీల రాగులు అన్నీ కూడా మిల్లెట్స్ అన్నీ కూడా 2 కేజీలు తెచ్చుకున్నాము. అరికెలు, సామలు, జొన్నలు ఇవన్నీ తెచ్చుకున్నాము. అలాగే వీటితో పాటుగా ఉప్మా రవ్వ అండి. ఇది గోధుమ రవ్వ అనమాట. ఇది కూడా నేను ఆంధ్ర నుంచే తెచ్చుకుంటాను. ఇక్కడ కూడా గోధుమ రవ్వ దొరుకుతుంది, కానీ కొంచెం పెద్ద పలుకులు ఉంటాయి కదండి, అవి దొరుకుతాయి అనమాట. వాటిని ఇక్కడ దలియా అంటారు. సో వాటితో వీళ్ళు ఎక్కువగా వెజిటేబుల్ సూప్ లాగా అట్లా ప్రిపేర్ చేసుకుంటారు. మనం ఇది కిచిడి టైప్లో ప్రిపేర్ చేసుకుంటారనమాట. ఆ రవ్వతో ఉప్మా చేస్తే నాకు ఎందుకు అసలు నచ్చదండి. అందుకని నేను ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు ఈ ఉప్మా రవ్వ కూడా తెచ్చుకుంటాను. అండ్ అలాగే బెల్లం
ఆంధ్ర నుంచి బెల్లం కూడా తెచ్చుకుంటానండి. సో ప్రతిసారి మీకు చూపిస్తూ ఉంటాను కదా. ఇక్కడ బెల్లం అస్సలు బాగోదు. మనకి శుద్ధ బెల్లం అంటారు కదా, ముట్టుకుంటే ఇట్లా మెత్తగా అయిపోతుంది. ఆ బెల్లం దొరుకుతుందండి ఇక్కడ. అది టీలోని వాటిలోని వేస్తే టీ పాలు ఇరిగిపోతాయి. సో అందుకని నేను బెల్లం, మంచి చెరకు బెల్లం ఆంధ్ర నుంచే తెచ్చుకుంటూ ఉంటాను. ఈసారి డీమార్ట్లోనే తీసుకున్నానండి బెల్లం. ఇది ఎలా ఉంటుందో చూడాలి, ఇంకా ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ చింతపండు. ఇక్కడ చింతపండు కూడా బాగోదు. సో అందుకని ఇక్కడ ఎవరు ఎక్కువగా చింతపండు అవి యూజ్ చేయరండి. అందుకని పెద్ద క్వాలిటీ చింతపండు ఏమీ ఉండదు ఇక్కడ. అందులో డస్ట్ అవన్నీ ఉంటాయి అన్నమాట. నాకు నచ్చదు. అందుకని చింతపండు కూడా ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకుంటాను. ఇంకా రైస్ రవ్వ, అంటే ఉప్మా రవ్వ అండి, ఉప్పుడు రవ్వ అంటారు కదా, అదనమాట. ఇది నేను బయట నుంచి కొని తెచ్చుకోను, కానీ అత్తయ్య గారు ప్రిపేర్ చేసి ఇస్తారు నాకు రైస్ రవ్వ ఇవన్నీ కూడా. ఈసారి అయితే బయట ప్యాకెట్స్ తీసేసుకున్నానండి. ఉప్మా ప్రిపేర్ చేసుకుంటారు కదా, అదనమాట. వరి నూక. ఈ వరి నూక ఈసారి అయితే బయట నుంచే తెచ్చుకున్నాను. అత్తయ్య గారు ఏం ప్రిపేర్ చేసి ఇవ్వలేదు. ఈసారి అత్తయ్య గారు పిండి వంటలు అవన్నీ కూడా ప్రిపేర్ చేయలేదండి. నేనే వద్దన్నాను, ఎందుకంటే అత్తమ్మకి హెల్త్ బాగాలేదు కదా. సో అందుకనే ఎటువంటి పిండి వంటలు అవి ప్రిపేర్ చేయొద్దు అన్నాను. సో మా అమ్మని కానీ అత్తయ్య గారి దగ్గర కానీ ఎటువంటి పిండి వంటలు ఈసారి తెచ్చుకోలేదు నేను. అవి కూడా బయట నుంచే కొని తెచ్చేసుకున్నానండి. ఈసారి ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు, అన్నీ బయట నుంచే తెచ్చుకున్నాను. ఇంకెక్కడ కొన్ని రకాల సీడ్స్ కూడా తెచ్చుకున్నానండి. అంటే పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను. ఈ సీడ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కూడా దొరుకుతాయండి. అయితే డీమార్ట్కి వెళ్ళాం కదా, అక్కడ క్వాలిటీ అవి కొంచెం బాగుంటాయి కదండి, కొంచెం మనకి తక్కువ కాస్ట్ కూడా వస్తాయి కదా, అందుకని కొన్ని సీడ్స్ అవన్నీ కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నాను. ఇంక మేము వచ్చిన ప్రతిసారి నాన్ వెజ్ పచ్చళ్ళు కానీ నిల్వ పచ్చళ్ళు ఇవన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అయితే ఈసారి ఎటువంటి నాన్ వెజ్ పచ్చళ్ళు తెచ్చుకోలేదు, ఎందుకంటే అవి ప్రిపేర్ చేసేంత టైం ఓపిక ఎవరికి లేదండి. ఇప్పుడు అత్తమ్మకి అవి హెల్త్ బాగాలేదు కదా. సో అందుకని ఈసారి రొయ్యల పచ్చడి కానీ చికెన్ పచ్చడి ఏవి కూడా తెచ్చుకోలేదు. బయట నుంచి కూడా కొని తెచ్చుకోలేదండి, ఎందుకంటే సమ్మర్ కదా, పచ్చళ్ళు అవి ఎందుకులే, నాన్ వెజ్ పచ్చళ్ళు అంత హెల్దీ కాదు అని పచ్చళ్ళు కూడా తెచ్చుకోలేదు. అయితే ఇంట్లో ప్రిపేర్ చేసిన పచ్చడి అయితే తెచ్చుకున్నామండి. ఇది అల్లం నిల్వ పచ్చడి. ఇది ఇప్పుడు ప్రిపేర్ చేసింది కదండి, అంతకుముందు మేము వెళ్ళినప్పుడే ప్రిపేర్ చేశారు. అయితే ఒక ప్యాకెట్ అక్కడ వదిలేసి వచ్చేసాం అనమాట, ఒక కేజీ ప్యాకెట్. అదైతే ఇప్పుడు తెచ్చేసుకున్నాము, ఎందుకంటే పిల్లలు ఎక్కువగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీల్లో దోశల్లో ఎక్కువగా అల్లం పచ్చడి తినడానికి ఇష్టపడతారండి. వాళ్ళకి బాక్స్లో కూడా మార్నింగ్ టైంలో ఒక్కొక్కసారి నాకు చట్నీ చేయడానికి అవ్వకపోతే కనుక ఈ అల్లం చట్నీలో పెరుగు మిక్స్ చేసి పెట్టేస్తూ ఉంటాను, ఇష్టంగా తింటారు. అందుకని అల్లం పచ్చడి నాకు ఎక్కువ కావాలన్నమాట, ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉంటాను. వెళ్ళిన ప్రతిసారి కంపల్సరీ ఏ పచ్చడి ఉన్నా లేకపోయినా అల్లం చట్నీ అయితే కంపల్సరీ పెట్టించుకుంటానండి. ఇది మనకి ఒకేసారి నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసేస్తారండి. ఒక 2 years అయినా సరే ఇది పాడవదనమాట, అంత మంచిగా పడతారు అల్లం పచ్చడి మా అత్తయ్య గారు వాళ్ళు. అయితే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అల్లం నిల్వ పచ్చడి, కంపల్సరీ ఎప్పుడు మా ఇంట్లో ఉంటుంది. ఇంక ఇక్కడ టమాటా నిల్వ పచ్చడి అండి. సో ఇది ఆల్రెడీ మీరు చూసారు కదా, మన శబరి అమ్మమ్మ ప్రిపేర్ చేసింది అల్లం నిల్వ పచ్చడి కూడా, టమాటా నిల్వ పచ్చడి కూడా ఈసారి తెచ్చుకున్నాను. ఇంకా పిండి వంటలు ఏవి ఎవరు ప్రిపేర్ చేయలేదండి, నేనే ఎవరిని ప్రిపేర్ చేయొద్దు అని చెప్పాను. ఇంకా తాడేపల్లిగూడెంలో ఆటోలో వస్తాం కదండి ట్రైన్ ఎక్కడానికి, తాడేపల్లిగూడెంలో తీసుకున్నాము ఒక షాప్ దగ్గర. అక్కడ బాగుంటాయండి, ఒక్కొక్కసారి తీసుకుంటూ ఉంటాము. ఇవి ఆల్రెడీ అయిపోయాయి కూడా. పప్పు చెక్కలు, చెకోడీలు ఇటువంటివన్నీ తీసుకున్నాం, పిల్లలు ఇవే ఇష్టంగా తింటారు అని. ఇంకా వీటితో పాటుగా కారపూస, ఇంకా స్నాక్స్ చాలా తీసుకున్నామండి. ఇంకా అవన్నీ పక్కన పెట్టి ఉంచాను. ఇంకా ఈసారి అయితే నేను ఇడ్లీ రవ్వకి బదులుగా మిల్లెట్స్ అయితే తెచ్చానండి. అరికెలు, సామలు, కొర్రలు, ఊదలు ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట, రాగులు. ఇంకా మినపప్పుతో పాటుగా రోజుకొక మిల్లెట్ అందులో వేసి నానబెట్టి ఇడ్లీలు కానీ దోశలు కానీ ప్రిపేర్ చేద్దాం. అలాగే ఆఫ్టర్నూన్ టైంలో కూడా రైస్ తగ్గించి మిల్లెట్స్ తీసుకుందాం అని అనుకుంటున్నాము. 2 kgs అట్లా తీసుకొచ్చానండి. ఇక్కడ దొరుకుతాయో లేదో నాకు పెద్దగా ఐడియా లేదు. మేముండే ఏరియాలో నేను వెళ్తూ ఉంటాను కదండి ఇక్కడ షాపింగ్స్కి, ఎక్కడ చూడలేదన్నమాట మిల్లెట్స్. ఏ షాప్లోనూ నాకు మిల్లెట్స్ కనిపించలేదు. మేబీ ఝాన్సీలో కొన్ని షాప్స్లో దొరుకుతాయేమో. దొరకకపోతే కనుక నెక్స్ట్ టైం ఆన్లైన్లో తీసుకోవాలి. ఇవి అయిపోయిన తర్వాత ఆన్లైన్లో తీసుకోవాలండి ఇక్కడ దొరకకపోతే కనుక. లేదంటే మళ్ళీ ఆంధ్ర వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. ప్రస్తుతానికైతే 2 kgs మిల్లెట్స్ అయితే తెచ్చుకున్నాను.
ఇంకా ఈసారి వచ్చేటప్పుడు కారం కూడా తెచ్చుకున్నానండి, కూర కారం. నాకు సంవత్సరానికి సరిపడా అమ్మ ప్రిపేర్ చేసి ఇస్తుంది. మధ్యలో అయిపోతే గనక అత్తమ్మ గాని, అమ్మ గాని మళ్ళీ ప్రిపేర్ చేసిస్తారు. ఇందులో ధనియాలు, వెల్లుల్లి ఇవన్నీ వేసి ప్రిపేర్ చేస్తారండి. నేను బయట కారం ఎప్పుడు యూజ్ చేయలేదు. అమ్మ గాని, అత్తయ్య గారు గాని ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రిపేర్ చేసిస్తారనమాట. సంవత్సరానికి సరిపడా కారం ప్రిపేర్ చేస్తారండి. ఇంకా సమ్మర్ అంటే మన సైడ్ అందరూ కూడా కారాలు, వడియాలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటారు కదండీ! సంవత్సరానికి సరిపడా ప్రిపేర్ చేసుకుంటారు. అదేవిధంగా నాకు అమ్మ గాని, అత్తమ్మ గాని కారం కూడా ప్రిపేర్ చేసిస్తారు. ఇంకిక్కడ ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఇవి కూడా తెచ్చుకున్నామండి. ఇవి కూడా నేను వచ్చిన ప్రతిసారి తీసుకొస్తాను. కొన్ని రకాల కూరగాయల్లో ఈ ఎండు రొయ్యలు కానీ, ఎండు చేపలు గానీ వేసి ప్రిపేర్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. ఇక్కడెక్కడ దొరకవండి ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఇక్కడ దొరకవు. మన సైడ్ బాగా దొరుకుతాయి కదా! సో, అందుకని అక్కడి నుంచి వచ్చేటప్పుడు ప్రతిసారి ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఇటువంటివి కూడా తెచ్చుకుంటూ ఉంటాను. ఇంకా పచ్చి రొయ్యలు కూడా తీసుకొచ్చానండి. అవి ఫ్రిడ్జ్‌లో ఉన్నాయి. ఇంకిక్కడ చల్లమిరపకాయలు ఇవి ఆల్రెడీ ఏ విధంగా ప్రిపేర్ చేశారు ఏంటి అనేది వీడియోస్లో చూపించాను కదండి. సో చల్లమిరపకాయలు అలాగే గుమ్మడి వడియాలు కూడా తెచ్చుకున్నాను. పిండి వడియాలు తెచ్చుకోలేదండి, నా దగ్గర ఉన్నాయి లాస్ట్ ఇయర్ ప్రిపేర్ చేసినవి, అందుకని తెచ్చుకోలేదు. గుమ్మడి వడియాలు అలాగే చల్లమిరపకాయలు తెచ్చుకున్నాను. గుమ్మడి వడియాలు అంటే నాకు చాలా ఇష్టం అండి, ఆల్రెడీ వీడియోలో చెప్పాను. వీటి ప్రిపరేషన్ కూడా నేను లాంగ్ వీడియోస్లో పోస్ట్ చేశాను కదండి. ఇంకా బెల్లం ఆల్రెడీ నేను డీమార్ట్లో తీసుకున్నానండి. సో డీమార్ట్లో తీసుకున్నాను. ఈ విధంగా పార్సిల్ వచ్చింది కదా, ఇది ఎలా ఉందో ఏంటో మనకు పెద్దగా ఐడియా లేదు. సో అందుకని ఈ చెరకు బెల్లం, అచ్చు బెల్లం ఉంటుంది కదండి, సో అది కూడా తీసుకున్నాను. నాకు ఈ బెల్లమే ఇష్టమండి. ఇదైతే డౌట్ ఉండదన్నమాట. మనం టీలో వేసుకున్నా కూడా టీ అవి విరగదు. టీ ప్రిపేర్ చేసుకున్న, కాఫీ ప్రిపేర్ చేసిన ఎక్కువగా నేను బెల్లమే వేస్తానండి. ఒక చిన్న బెల్లం ముక్క వేసి ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఈ బెల్లం ఎలా ఉంటుందో ఏంటో తెలీదు, అందుకని సెపరేట్గా ఇది కూడా తీసుకొచ్చాను. బెల్లం కూడా తెచ్చుకున్నాను. సో పిల్లలకి కూడా పాలు ఇస్తున్నప్పుడు కానీ లేదంటే సేమియా పాయసం ఏం ప్రిపేర్ చేసినా కూడా సో బెల్లం వేసే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో అందుకని బెల్లం కూడా కొంచెం ఎక్కువే తెచ్చుకుంటూ ఉంటాను వచ్చిన ప్రతిసారి. సో ఇవి ఫ్రెండ్స్, నేను ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్న సరుకులు ఇవన్నమాట. ఆంధ్ర నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ అంటే తెచ్చుకున్న సరుకులన్నీ కూడా వేటికవి సెపరేట్‌గా సర్దుకోవడమే ఒక పెద్ద పనిలాగా ఉంటుందండి నాకు. ఎప్పుడు కూడా వచ్చిన నెక్స్ట్ డే లేదంటే 2 డేస్ తర్వాత నీట్‌గా ఎక్కడివక్కడ సర్దేసుకుంటూ ఉంటాను. ఈసారే చాలా లేట్ అయిందండి. వచ్చిన తర్వాత పనులు ఎక్కువగా ఉండటం, అలాగే సాత్విక్‌కి కూడా హెల్త్ బాగోకపోవటం వల్ల ఇవన్నీ ఒక పక్కన పెట్టేసి ఉంచాననమాట. ముఖ్యమైనవన్నీ తీసాను గానీ, ఇంకా మిగిలిన సరుకులన్నీ కూడా ఒక పక్కన పెట్టేశాను. ఇంకా ఈరోజు ఇవన్నీ తీసి ఏటికవి నీట్‌గా డబ్బాల్లో అవి సర్దుకున్నాను. వచ్చిన తర్వాత బ్యాగ్‌లో బట్టలు కూడా తీయలేదండి, సర్దుకోలేదు. అలాగే ఒక పక్కన పెట్టేసి ఉంచాననమాట. ఇంకా ఈరోజు ఈ సరుకులన్నీ సర్దుకున్న తర్వాత బట్టలన్నీ కూడా తీసి వేటికవి నీట్‌గా సర్దుకున్నాను. ఇంకిక్కడ డీమార్ట్‌లో తీసుకున్న బెల్లం టేస్ట్ చూస్తున్నానండి ఎలా ఉందో అని. ఓపెన్ చేయలేదు కదా! సో బానే ఉంది. ఆర్గానిక్ బెల్లం అని రాసుందనమాట. టీలో వేస్తే అంటే టీ, కాఫీల్లో వేస్తే ఎలా ఉంటుందో తెలీదు గానీ, సో మామూలుగా నోట్లో వేసుకుంటే మాత్రం బానే ఉంది. ఇంకిక్కడ నేను నెక్స్ట్ డే బ్రేక్‌ఫాస్ట్ కోసం పప్పు నానబెడుతున్నాను. మినపప్పు ఒక గ్లాస్ నానబెట్టానండి. 2 గ్లాసుల రాగులు, అలాగే అందులో కొంచెం మెంతులు వేసి నానబెట్టాను. ఇందులో బియ్యం కానీ, బియ్యం రవ్వ ఇటువంటివి ఏమీ యాడ్ చేయలేదండి. ఓన్లీ మినపప్పు, రాగులు అంతే. కావాలంటే ఇందులో మనం ఒక గుప్పెడు లేదంటే ఒక చిన్న టీ గ్లాసు రైస్ యాడ్ చేసుకోవచ్చండి. సో నార్మల్ రైస్ అయినా సరే, లేదంటే బ్రౌన్ రైస్ యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. నేనైతే రైస్ కూడా యాడ్ చేయకుండా డైరెక్ట్ ఇదే విధంగా వేస్తున్నానండి. ఆల్రెడీ 2 టైమ్స్ వేశాను. ఈ బ్యాటర్‌తో ప్రిపేర్ చేసే ఇడ్లీ స్టార్టింగ్‌లో మనకి తినడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. ఎందుకంటే మనకి వైట్ ఇడ్లీ తినడం బాగా అలవాటు కదా! సో అందుకని స్టార్టింగ్‌లో ఏంటో కొంచెం టేస్ట్ లేనట్టు అలా అనిపిస్తాయి గానీ, మనం రెగ్యులర్‌గా తింటూ ఉంటే అలవాటైపోతాయండి. ఈ బ్యాటర్‌తో ఇడ్లీ కంటే కూడా దోసలు చాలా బాగా వస్తున్నాయి. నేను ఆల్రెడీ 2 టైమ్స్ వేశాను కదండీ! దోసలు చాలా అంటే పల్చగా, క్రిస్పీగా వస్తున్నాయి. మా పిల్లలు ఈ బ్యాటర్‌తో ఇడ్లీ వేస్తే సరిగ్గా తినట్లేదు గానీ, దోసలైతే తింటున్నారు. ఈ విధంగా మినపప్పు, రాగులు వేటికవి సెపరేట్‌గా నానబెడుతున్నానండి. ఎందుకంటే నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను కదా! అందుకని సెపరేట్‌గా నానబెడుతున్నాను. మీరు మినప గుళ్ళు తీసుకుంటే గనక అవి ఇవి 2 కలిపి నానబెట్టేసుకోవచ్చు. ఇంకా రాగులైతే ఒక 4, 5 టైమ్స్ క్లీన్ చేసుకోవాలండి. వాటిల్లో ఎక్కువగా డస్ట్ అవి ఉంటుంది కదా! వాటిని 4, 5 టైమ్స్ చాలా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి.
ఈ విధంగా వాటర్ వేసేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని మనం ఇడ్లీకి ఏ విధంగా అయితే నానబెట్టుకుంటామో ఒక 5-6 అవర్స్ అదే విధంగా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఈరోజు లంచ్‌లోకి రాగి సంకటి ప్రిపేర్ చేశానండి. మార్నింగ్ బాక్స్‌లోకి అర్జున్‌కి కూడా రాగి సంకటే పెట్టాను. ఇంకా అందులోకి నేను మామిడికాయ పప్పు ప్రిపేర్ చేశాను. కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకుంటే సంకటిల్లోకి ఏ కర్రీ అయినా సరే బావుంటుంది. ఇంకా కీరా దోస. చెప్పాను కదండీ! లైఫ్ స్టైల్ చాలా వరకు చేంజ్ చేసేసాము. రైస్ తగ్గించాము. ఎందుకంటే మేము మొన్న ఆంధ్ర వెళ్ళాం కదండీ! నేను, అర్జున్ మెడికల్ టెస్ట్‌లన్నీ చేయించుకున్నామండి. నేను ఫస్ట్ టైమ్ చేయించుకున్నాను. నాకైతే భయమనమాట టెస్ట్‌లవి చేయించుకోవాలి అంటే. అందుకని ఎప్పుడూ చేయించుకునేదాన్ని కాదు. అర్జున్ అయితే రెగ్యులర్‌గా చేయించుకుంటారు గానీ, నేనైతే ఫస్ట్ టైమ్ చేయించుకున్నానండి. సో, దేవుని దయ వల్ల ఇద్దరికీ ఏ ప్రాబ్లమ్స్ లేవు. కానీ అర్జున్‌కి డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నారండి. అంటే బోర్డర్స్‌లో ఉంది అన్నారనమాట. మావయ్య గారికి షుగర్ ఉండేదండి. వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది కదా! అందుకని ఇంకా నేను లైఫ్ స్టైల్ అయితే చేంజ్ చేశాను. ప్రెజెంట్ అయితే ఏ ప్రాబ్లమ్ లేదండి. ఫ్యూచర్‌లో కూడా ఏ ప్రాబ్లమ్ లేకుండా హెల్తీగా ఉండాలి అని హెల్తీ లైఫ్ స్టైల్ అయితే అలవాటు చేసుకుంటున్నాం. ఇక్కడ మేము హెల్తీగానే తింటామండి. మార్నింగ్ టైమ్‌లో కానీ ఆఫ్టర్‌నూన్ లంచ్ గాని చాలా హెల్తీగానే తీసుకుంటాం. ఇంకా రైస్ ఐటెమ్స్ తగ్గించి ఈ విధంగా మిల్లెట్స్, రాగి సంకటి ఇవి ఎక్కువగా తీసుకోవడానికైతే ట్రై చేస్తున్నాం. రెగ్యులర్‌గా ఇవి తీసుకున్నా కూడా బోర్ కొట్టేస్తుందండి. అందుకని ఒకరోజు రైస్ ప్రిపేర్ చేస్తే, ఒకరోజు హెల్తీగా అట్లా ప్రెజెంట్ అయితే అలా తింటున్నామనమాట. ఈ రాగి సంకటి, రాగి ముద్ద ఇటువంటివి సాహితీ, సాత్విక్ వాళ్ళు కూడా తింటున్నారు. కానీ మిల్లెట్స్ మాత్రం తినట్లేదండి వాళ్ళు. మేము ఈ మిల్లెట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందండి. సో, బయట ఎండ చూసారా ఎలా ఉందో? చాలా ఎండగా ఉంది. అదే వింటర్ టైంలో కొంచెం ఎండొస్తే ఈ టైంకి అందరూ బయట కుర్చీలేసుకొని కూర్చునేవారండి. ఇప్పుడైతే బయట ఎవ్వరు కనిపించట్లేదు. మేము కూడా ఎక్కువగా ఈ బాల్కనీలో ఎండొస్తూ ఉండేది కదా! ఇక్కడే కూర్చునేవాళ్ళం. ఇప్పుడైతే నేను ఈ బాల్కనీ డోర్ కూడా ఓపెన్ చేయట్లేదండి. మార్నింగ్ పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత డోర్ క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైంకి వస్తున్నారా లేదా అని చూడడానికి మాత్రమే ఓపెన్ చేస్తున్నాననమాట. ఇక్కడ ఏదైనా సరే ఈ విధంగా ఎక్స్‌ట్రీమ్‌గానే ఉంటుందండి. చలైనా, ఎండైనా, వర్షాలైనా ఏవైనా సరే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. బట్ ఇక్కడ గాలి వేస్తుందండి. ఆహ్, మాకెక్కువ చెట్లవి ఉంటాయి కదా! మొక్కలవి ఉంటాయి మా కాలనీలో. ఇంకా సమ్మర్‌లో కూడా చక్కగా చల్లగా గాలేస్తూ ఉంటుంది. ఈవినింగ్ టైమ్‌లో మాత్రం ఎక్కువగా బాల్కనీలోనే నేను కూర్చుంటూ ఉంటాను. ఇంకిప్పుడు సాహితీ, సాత్విక్ ఇద్దరు వచ్చిన తర్వాత వాళ్ళకి భోజనాలు పెట్టడం, హోంవర్క్స్ అవి చేయించడం, ఇంకా ఈవినింగ్ వరకు నా రొటీన్ అలా ఉంటుంది. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.